ఎంపీ రఘురామకృష్ణంరాజు టికెట్ వ్యవహారం ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో కొలికి రాలేదు. శుక్రవారం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు రఘురామకృష్ణంరాజు. ఈరోజు పాలకొల్లులో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజును ప్రకటించినట్లు ప్రచారం నడిచింది. ఆ ప్రచారం జరిగిన వెంటనే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరులు పెద్ద ఎత్తున ఆ సమావేశం హాలు ముందే ఆందోళనకు దిగారు. రామరాజుకి టికెట్ ఇవ్వాలి, రఘురామకృష్ణంరాజుకు వద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇంతలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు బయటకు వచ్చి టికెట్ నాదే, ఉండి టికెట్ నాదే, ఎవరికి ఇవ్వడం లేదు అంటూ అక్కడ ఆందోళన చేస్తున్న వారిని కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం పైన రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. తాను ఎలాంటి కండిషన్ పెట్టకుండానే తెలుగుదేశం పార్టీలో చేరాను, తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ తాను పోటీ చేస్తానని కూడా చెప్పారు. ఉండి టికెట్ నీకే అని నాకు చెప్పలేదు, ఉండి టికెట్ నీకు కాదు అని రామరాజు కూడా చంద్రబాబు నాయుడు చెప్పలేదు. ఆ విషయం తెలిసి రామరాజు తన ఆందోళన చేస్తున్న తన అనుచరులను కూడా బుజ్జగించి తీసుకెళ్లారు అని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. చూద్దాం ఎమ్మెల్యేగానా ఎంపీగానా ఎక్కడ పోటీ చేస్తారో అన్నది పార్టీని నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని కూడా మాట్లాడారు. విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా అక్కడి నుంచి చాలా మంది నాయకులు ఆహ్వానిస్తున్నారని కూడా రఘురామకృష్ణంరాజు చెప్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఉండి టికెట్ విషయంలో రఘురామకృష్ణంరాజుకు కేటాయించారని ప్రచారం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా రఘురామకృష్ణంరాజు అయితే ఇంకా నాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు, టికెట్ నీకే అని నాకు ఎక్కడా చెప్పలేదు అని చెప్తున్నారు. కాకపోతే ఉండి టికెట్ రఘురామకృష్ణంరాజుకి ఇచ్చేందుకే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారు. కాకపోతే ఇప్పటికే ఆందోళన చేస్తున్న రామరాజు వర్గాన్ని శాంతింపజేసేందుకు, వాళ్ళని మానసికంగా సిద్ధం చేసేందుకు చిన్న చిన్న లీకులు మాత్రమే ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కొద్దిగా వెనక్కు తగ్గిన తర్వాత అధికారికంగా రఘురామకృష్ణంరాజును ప్రకటిస్తారని చెప్తున్నారు. అయితే రఘురామకృష్ణంరాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేసేందుకు రామరాజు సిద్ధమవుతున్నారు. ఆయన అనుచరులతో కూడా ఆ మేరకు సంప్రదింపులు లీకులు కూడా ఇస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని. ఇక్కడ చూస్తే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి స్థానమే, కంచుకోట అనే చెప్పాలి. 1983 నుంచి ఇప్పటివరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే ఉండిలో 8 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలిచారు. 2004లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఉండిలో విజయం సాధించిన రికార్డు ఉంది. 2009, 2014లో ఇక్కడ వివి శివరామరాజు పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పంపించి ఆయన బంధువు అయిన రామరాజును ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టారు. రామరాజు గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తాను టికెట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ మేరకు రామరాజు కూడా టికెట్ ఇదివరకే కేటాయించారు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు పేరు తెరపైకి రావడం, రఘురామకృష్ణంరాజుకు బీజేపీ హ్యాండ్ ఇవ్వడం, నరసాపురం ఎంపీ టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో రఘురామకృష్ణంరాజుకు ఏదో ఒక చోట అకామిడేట్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు భుజాల మీద పడింది. దాంతోనే చంద్రబాబు నాయుడు ఉండి నియోజకవర్గానికి ఆయన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రామరాజు వ్యతిరేకిస్తున్నారు. రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకైనా సిద్ధమంటున్నారు. దాంతోపాటు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వెళ్ళి ఓడిపోయిన శివరామరాజు కూడా ఉండి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో ఇలా ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుందా, వీళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే రఘురామకృష్ణంరాజుకి ఇబ్బంది వస్తుందా అన్న చర్చ కూడా నడుస్తుంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామరాజు 10,949 ఓట్లు, అంటే 10,000 చిల్లర ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే రఘురామకృష్ణంరాజుకి ఇబ్బంది రావచ్చు. సో ఓవరాల్గా చూస్తే రఘురామకృష్ణంరాజుకు టికెట్ గ్యారంటీ అనుకునే పరిస్థితుల నుంచి నేను ఎంపీగానే పోటీ చేస్తా, అది కూడా నరసాపురం నుంచే పోటీ చేస్తా, దాంట్లో మరో ఆలోచనే లేదు అని బల్లగుద్ది రఘురామకృష్ణంరాజు చెప్పిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే టికెట్ అనుకుంటే అది కూడా గాల్లోని ఇప్పటికీ క్లారిటీ రాని పరిస్థితికి రఘురామకృష్ణంరాజు వ్యవహారం వచ్చింది. సో ఎక్కడ అవుతుంది రఘురామకృష్ణంరాజు వ్యవహారము అన్నదైతే చూడాలి.